మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. ఇతని పేరు తాటి అప్పారావు. మందు తాగితేనే బండి తోలుతాడు. ఇతను ఈ లారీ క్లీనర్. ఆడు తాగొదిలేసింది ఇడు తాగుతాడు. మొత్తానికి ఇద్దరూ తాగబోతులే. What you are. రోడ్ ఏంట్రా ఇలా 6 ట్రాక్ లా కనబడుతుంది? రాత్రి మందు ఎక్కడ తెచ్చావు? అన్న అది రాత్రి కొంచెం డబ్బులు తక్కువై మన మంగం షాప్ లో కాకుండా ఇగో ఆ పక్కన ముసల్దాన్ షాప్ లో తీసుకొచ్చా. మంగమ్మకి నా పేరు చెప్పబోయావా? చెబితేనే చెప్పెట్టుకుని కొడతానుంది. వినపడింది లేరా? ఏదైనా చుక్కపడితేనే గానీ స్టడీ అయ్యేలా లేదురా. స్టెఫినీ అమ్మేద్దాంరా. అది మంగం షాప్ లో ఉందిగా. ఓ గిఫ్ట్ ఇచ్చాను కదా. లేదన్న తనే లాగేసుకుంది. డీజిల్ అమ్మేద్దామా? డీజిల్ అమ్మేస్తావా? అయితే బండి వెనక్కి తిప్పన్నా. ఇతని పేరు ఈశ్వర్. వీడు చాలాసేపటి నుంచి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే వీడి కథ చెప్పడానికి. అన్నా అన్నా కళ్ళ ముందు క్వార్టర్ బాటిల్ కనపడుతుందన్నా. బోల్డాన్ బోల్డాన్. అమ్మయ్య బ్రేకులు పట్టాయి. బెంగళూరా? బెంగళూరు సార్. ఎక్కువ థ్యాంక్ యూ సార్. అప్పుడే అడగాల ఆగన్నా. అన్నా సిగరెట్ ఏమైనా ఉందా? సిగరెట్ అడుగుతావేంటి? వాటర్ ఉందా బాబు? కనీసం జేబులో డబ్బులైనా ఉన్నాయా? మాట్లాడేంటి రైడే? నన్ను అడుగుతా ఏంటి? కుర్రోడు చూడడానికి ప్రభాస్లా ఉన్నాడు కానీ గాలి తీసేసిన టైర్లాగా అయిపోయాడేంట్రా? ఏంటన్నా ఇడు నువ్వు ఇంత మాట్లాడుతున్నా హుస్సేన్ సాగర్లో బుద్ధుల్లాగా ఇలా కూర్చున్నాడేంటి? మాట్లాడే. రేయ్ వీడిని చూస్తుంటే వీడు వెనకాల పెద్ద కథ ఏదో ఉన్నట్టుందిరా. కదా కథ. వీడి పేరు సందీప్. వీడు ఎవరనుకుంటున్నారా? ఈశ్వర్ ఫ్రెండ్. జామురా తిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా. ఏంట్రా ఏం మాట్లాడమేంట్రా? ఏమైందిరా నీకు? నీ ప్రాబ్లం ఏంట్రా? నాతో చెప్పచ్చు కదా. ఈ అమ్మాయి సైకాలజీ ఏంట్రా? అసలు వాళ్ళకి ఏం నచ్చుద్దో ఏం నచ్చదో వేస్ట్. నేను చేసిన తప్పేంట్రా? ఈ అమ్మాయిలే వేస్ట్. నేను అడిగేదానికి నువ్వు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందేట్రా?
ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అన్న క్వశ్చన్కి ఇది ఆన్సర్ ఏట్రా? ఈ అమ్మాయిలు తానా అంటే తందానంటారా? తందానా? వేస్ట్ రా, ఈ అమ్మాయిలే వేస్ట్. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అది కాదురా, ఆ అమ్మాయి రమ్మంది, నేను ఎగేసుకుంటూ వెళ్ళాను. నా కోసమే ఎదురు చూస్తుంటుందిరా. చాలా బాగుందిరా. ఆ జోష్లో అలా రోల్ చేస్తే ఎక్కడ హోల్ అయిందిరా. దానికే నలవు పాడైంది. నేను చేసిన తప్పేంట్రా? ఇందులో నా తప్పేమైనా ఉందా? ఏం మ్యాటరు? ఒరే, మామూలుగా మ్యాగజైన్లో ఫొటోస్ ఉంటాయి, అవును, స్టార్స్ ఫోటోలు ఉంటాయి, మోడల్స్ ఫోటోలు ఉంటాయి. అవి చూస్తూ నువ్వు ఊరుకుంటావా? చూస్తాను. ఏమైంది ఇప్పుడు? చూస్తావు కదా, అదే నేను చేశాను. మ్యాగజైన్లో అమ్మాయి బాగుందని జస్ట్ టచ్ చేశాను. అది తప్ప? ఇంతకీ దీంట్లో నా తప్పేంట్రా? మ్యాటర్ నాకు సరిగ్గా అర్థం కావట్లేదే. అయినా ఆ అమ్మాయి ఇలా తిట్టిందంటే ఏదో రీజన్ ఉండుంటది. ఊరికి ఎవరు తిట్టరు, వెళ్ళి సారీ చెప్తే సరిపోతుంది కదా. వెళ్దాం పద. వదిలేరా, ఇంత చిన్న విషయానికే అంత తిట్టక్కర్లేదురా. నిజంగా నేను హట్ అయ్యాను. ఇంకోసారి ఆలోచించరోయ్. ఆ అమ్మాయే కాదు, నా లైఫ్లో నాకు ఇంకే అమ్మాయి వద్దు. సరే వదిలేరా. చలి చలిగా ఉంది కదా, వేడివేడిగా వడబజ్జి తిందాం పద మామా. రేయ్, ఆగరా. ఏంట్రా? దానికి హోలని చూడరా. వేయ్, వడకే హోల్ పెడతారు కానీ బజ్జీకి ఏమైనా హోల్ పెడతారా నీకోసం స్పెషల్గా? అది కాదురా. అది లేదు ఇది లేదు, పద. అన్నా బజ్జీ. విడి మొహం చూడు. థు. వడ తిందాం అనుకుంటే వడక హోల్ ఉందంట. వడక హోల్ లేకుండా వడవడెత్తాడు వీడికి. ఇదిగో తీసుకో. ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? పోలో. నీకు ఇది కొద్దిగా ఎక్కువ అనిపించట్లే? పోలో కంపెనీకి ఫోన్ చేసి హోల్ మూసేమని చెప్పమంటావు నన్ను? ఇంత డల్ ఓపెనింగ్ నేను ఎక్కడా ఏ సినిమాలోనూ చూడలేదురా బాబు. హీరోయిన్ తోటి తిట్టించేసుకోవడం ఏంట్రా బాబు? నీకు అన్నా అర్థమైందా? ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న నీకే అర్థం కాకపోతే నాకేం అర్థం అవుద్దన్నా? ఒక్క మొక్క అర్థం కాల. మన గొడవల పక్కన పెట్టా బాబు. అసలు నువ్వెవరు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నీ ఇల్లు ఎక్కడా? ఇల్లు Thank you. The Times of India, the Dream Metro Rolls Hyderabad is Film News. వీడు ఎప్పుడు ఇంతే. నాకైనా తెస్తాడు, వాడే తాగేస్తాడు. మామూలే కదా. చా, ఎప్పుడో ఒకసారి దొరకపోడా. అప్పుడు చెప్తా. భయపెట్టారా ఎదవా? టాయిలెట్లో కూడా ఫాలో అయిపోలేట్రా అరగుండుగా. ముందు నువ్వు బండి దిగు. రై, నువ్వు గేటు దిగరా. ఏమైంది సార్? ఏమంటావండి? ఏమనుకుంటున్నావు మమ్మల్ని? అసలు నువ్వు చెప్పేది ఒకదానికి ఏమన్నా పంతునుందా? దొంగ సీడీలో సినిమా చూస్తే ఎలా అర్థం అవదో అలాగే నువ్వు చెప్పేది ఒక ముక్క అర్థం అవట్లేదు. ఎరా, నీకు ఏమన్నా అర్థమైందా? కొంప తీసిన ఏమన్నా అర్థమైందా ఏంటి? చిన్నప్పుడు మా టీచర్ చెప్పింది అర్థం కాక నేను క్లీనర్ అయిపోయా. ఇప్పుడు ఇది చెప్పింది అంటే ఇంకేమైపోతానా? మనకేం అవతల కానీ. ఇదిగా బాబు, ఏదైనా కాస్ట్లీ మందైనా సరే సరుకు లేకపోతే కిక్ రాదు బాబు. విషయం లేకపోతే కిక్ ఉండదు. నువ్వు చెప్పే దాంట్లో విషయం లేకపోతే మాకేం కిక్ రాదు. విషయం ఏంటో చెప్పు బాబు. సరే, चले जाना
baby boy. Na dur jao, crazy boy. Aabas aao, hold me boy. You know satao, now my life is you. See me boy, maho mein le lo, kiss me boy. Ek baar mein ji lo, love me boy. Na dil se khelo, say my love is true. जब सब छाने लगा, धड़कन को बढ़ाने लगा, हाँ मैं ऐसा जाने लगा, हम सफर माना, दिल मेरा न माने कहना, दिल दे दिल अपना सहना, दुनिया से नहीं है डरना, दिल में है रहना. Don't know why I feel so lost when you're not there. I just wanna live my life with you, baby. I don't wanna get excited when you're not there. I just wanna live in your eyes, just die in your arms. Baby boy, crazy boy, hold me boy. Now my life is you. See me boy, maho mein le lo, kiss me boy. Ek baar mein ji lo, love me boy. Na dil se khelo, say my love is true. ఏం స్కూటరు ఈ టైంలో ఫోన్ ఎవడరా వీడా ఏంట్రా హలో రేయ్ నా బండి ఎలా ఉందిరా? అమ్మని వీడికి తెలిసింది రేయ్ స్కూటరా ఏం స్కూటర్ రా సూపర్ మైలేజ్ ఎక్కడో 6th సెన్స్ కొడుతుంది. ఎందుకని మంచిది బండి జాగ్రత్త. సరే సరే గమ్మున వచ్చేరా. టూ చెత్తనా కొడుకు ఎండేసి తిరుగుతున్నాను నేను పొద్దున్నే ఎవడి మొఖం చూసాను ఎవడి మొఖం ఏమి ఉంటుంది వీడి మొఖం చూసుంటాను చెత్త బండి నడుచుకుంటూ వెళ్ళినా దీనికన్నా ముందు వెళ్ళిపోతాం ఎంట్రీలోనే తేడా కొడుతుంది కదరా. సరే సరే పద 26/5 ఇదేరా. ఎవరండి లోపల? ఎవరు మీరు? మీ రిలేషన్ అయితే కాదులేండి. డిస్కనెక్షన్. ఓ మీరా? ఏమండి ఎవరో టీవీ దొంగలంటే చూడండి. మేము టీవీ దొంగలం కాదండి, కేబుల్ డిష్ పెట్టడానికి వచ్చాము. నువ్వు అలాగే ఉంటాలేరా సార్ వచ్చారు. ఏమిటయ్యా ఇంత లేట్ గా వచ్చారు? మా ఆవిడేమో టీవీలో ఏ ప్రోగ్రాంలు రావటం లేదని, సీరియల్స్ అన్ని పోతున్నాయని, వంట ప్రోగ్రాంలు పోతున్నాయని ఒకటే నస పెడుతుందయ్యా. ఏమిటయ్యా ఇంత లేటు? సార్ అది కేబుల్ పొడవుగా ఉంది కదా, చుట్టేసరికి లేట్ అయింది. సరే సరే కుడికాలు లోపలికి పెట్టండి. ఎడంకాలు ఎడితే ఏమవుద్దో? టీవీ పేలిపోద్ది. లోపలికి రండి అయ్యా. మనల్ని దొంగలన్నారు కదా, ఎడంకాలు ఎట్రా. ఇదిగో బాబు అన్ని ఛానల్స్ వస్తాయా? అన్ని ఛానల్స్ వస్తాయి. ఒకసారి దిగుతావా? ఏంట్రా తింటావా? తిననే. మరి అక్కడ ఫిగర్లు ఉన్నారు కదా, అందుకనే ఆపాను. పిగల కోసం ఆపేవా? ఇచ్చేస్తున్నా.
స్టాప్ ఏ స్టాప్ షిట్ మిస్ అయింది ఈ టైంలో ఫోన్ హలో ఎక్కడరా ఎక్కడున్నారా? చా మిస్ అయిందిరా ఆ? అలాగే ముందుకు వచ్చారా కర్మ, అక్కడే ఉండరా బాబు, వస్తున్నాను. అబ్బా ఎవర్రా ఈ అమ్మాయి చా జస్ట్ మిస్ రారా బాబు, అయిపోయిందిరా ఎక్కు కూర్చో. ఎలాగైనా పట్టుకోవాలరా అమ్మాయిని హయ్య, మా కర్మ, స్కూటర్ కూడా డ్రైవర్ అయిపోయినరా నేను. సార్ మీరు అస్సలు టెన్షన్ పడొచ్చు సార్. మీ షాప్ని నా షాప్లో చూసుకుంటాను సార్. మీ మీద ఉండు. ఈ ఐటమ్ పేరు సీను, ఈశ్వర్ ఫ్రెండ్. ఫ్రెండ్సా చా నేను అసలే స్ట్రిక్ట్ సార్, అస్సలు ఎంకరేజ్ చేయను. హాయ్ రా ఓకే సార్, రైట్ సార్. ఇలా అన్నాను, అలా ప్రత్యక్షం అయిపోయాడు. ఒరే ఇప్పటికే నీ వల్ల 7 చోట్ల ఉద్యోగం ఊడింది. ఇక్కడ కూడా అడుగుపెట్టి నా శాలరీ సంకనాకించొద్దే ప్లీజ్ రా. ఏంట్రా శ్రీను నీ కంటికి మరీ అంత అదిలా కనిపిస్తున్నానా? ఏదో క్లోజ్ ఫ్రెండ్వి, కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యావు, ఏదో హెల్ప్ చేద్దామని వచ్చా. మరైతే ఈసారి నుంచి నువ్వు ఎప్పుడూ అప్పడకూడదు. ప్రామిస్? ప్రామిస్. మంచి కెమెరా ఉన్న సెల్ కావాలి. మంచి కెమెరా ఫోన్ అంటే ఏ టైప్ కావాలి? డ్యూల్ సిమ్ చూస్తారా? చూపించండి. ముందు నుంచి వెనక నుంచి ఎటువంటి నుంచి అయినా కొట్టుకోవచ్చు. ఏంటది? ఫోటో. ఓ స్మైల్ ఇవ్వండి. ఓ సూపర్. చూసుకోండి ఎలా ఉంది ఫోటో. భయపడకండి, ఒకసారి ఇవ్వండి. మీదనుకున్నారా? నాదది. ఏం తీద్దాం? బాయ్. ఈశ్వర్ ఈశ్వర్ షాపులో చూస్తే ఎవరు లేరు. మళ్ళీ క్యూట్ చేశాడు. నా సెల్లు ఈశ్వర్. నిన్న బస్సులో కనిపించింది, ఈరోజు షాప్లో కనిపించింది, పదే పదే కనిపిస్తూ డిస్టర్బ్ చేస్తుంది. ఎవరా అమ్మాయి? నాకే ఎందుకు కనిపించాలి? ఒరే ఈశ్వర్ నువ్వు ఇక్కడున్నావా? నా సెల్ ఎక్కడరా? రేయ్, ఇచ్చిరా బాబు, నేను ఇవ్వనురా. ఇది ఉంటది. ఇది నా ఫోన్ రా, ప్లీజ్ రా. ఒకసారి వదిలేసారా? దీని నా లైఫ్ ఉందిరా, ప్లీజ్ అర్థం చేసుకోరా. ఈ ఫోన్ వదిలేసారా? ఆ రోజు కూడా కాలేదు. ప్లీజ్ మొదటి అరే, రోజు నువ్వు సెల్ ఎత్తుకెళ్ళిపోతే అది కాదురా. నేనేం చెప్పాలి ఓనర్కి? అందరూ అసలు ఒకసారి ఏముందిరా? అర్థం చేసుకో, నీకు దండం పెడతాను రా. అబ్బా. ప్లీజ్ 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 ఒరే నాకు చూపించు. చూడరా, చూడు. ఓ నందిని. నందిని నీకు తెలుసా? తెలుసు. ఎవరు? అబ్బా చెప్పేస్తారేంటి? నా సెల్లాకి ఇచ్చేస్తావా? యా తీసుకో, చెప్పరా త్వరగా. అయితే చెప్తాను. నందిని మా ఆపోజిట్ బొకే షాప్ ఉంది కదా, దాని ఓనర్. బొకే షాప్ ఓనరా? ఎస్. ఒరే ఎక్కడ ఉంటుంది మరి? ఎక్కడ ఉంటది? షాప్ లో ఉంటది. అవునా? ఓకేరా, థ్యాంక్స్. ఓకే దిగిపోయారు బాబు. అబ్బా నందిని కోసమా? పోన్లే, నా సెల్ నాకు వచ్చింది, నేను సేఫ్. అమ్మా నా ఫోన్. థ్యాంక్ యూ రా. ఒరే నా సెల్ మళ్ళీ ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఒరే ఈశ్వర్. హలో. నందిని ఎలాగొచ్చింది? ఎక్కడికి వెళ్ళింది? అది ఎక్స్క్యూజ్ మీ,
ఒక అమ్మాయి బొక్కెతో లోపలికి వెళ్ళింది కదా, ఎవరు నందినీనా? ఆ అమ్మాయి. వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా అయిందండి? అయ్యో అలాంటిదేం లేదండి. ఇక్కడున్న అనాథ పేషెంట్స్ ని పలకరించడానికి వస్తుంది. వాళ్ళకి బొకేలు ఇచ్చి వాళ్ళు త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుంటుంది. చాలా మంచి మనసున్న అమ్మాయి అండి. ఆహాహాహా. ఆంటీ మన ఇల్లు సూపర్ ఉందా ఆంటీ? అవునా అమ్మా? ఆ, మా ఆయన కట్టించారమ్మా. లేకపోతే పక్కింటోడ కట్టిస్తాడు. ఏంటమ్మా? ఏం లేదండి, ఇదిగో అమ్మా టీవీ ఇక్కడే ఉంది. గుడ్డోళ్ళు చెప్పినట్టు చెప్పావుగా. ఏంటమ్మా? ఆ, పైకి పోవాలి. ఎందుకమ్మా? ఇదిగో దీన్ని ఫిట్ చేయడానికి ఆంటీ. అలాగమ్మా, ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. అలాగే ఆంటీ. ఎరా ఓకేనా? ఓకే. మ్యూజిక్ ఛానల్స్ వస్తాయా? వస్తాయి వస్తాయి. రేయ్ రేయ్, అదే అమ్మాయిరా. అమ్మాయా? ఎక్కడరా? ఎక్కడుంది? రేయ్ సరిగ్గా చూడరా. రేయ్, అమ్మాయి కదరా ఆంటీ. ఆ రోజు బస్సులో ఒక అమ్మాయిని చూశానని చెప్పాను కదరా, ఆ అమ్మాయిరా. ఇక్కడుందేంట్రా? ఏదో చేయరా. ఎక్కడుందిరా? అయిందా అమ్మా? పని అయిపోయిందా? డబ్బులు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. నువ్వు నోరు మీరా. ఆంటీ చిన్న పని ఉంది, త్వరగా అయిపోతుంది. సరేనమ్మా. కాఫీ తాగుతారా? నాకు కాఫీ తాగితే అంతగా పడదంటీ, బూస్ట్ కలిపి ఉండే. సరేనమ్మా, తీసుకొస్తాను. రే అమ్మాయి అన్నావు కదరా, ఎక్కడ్రా? ఇక్కడే ఉందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? కన్ఫర్మా? పక్కా. వేరే అమ్మాయి కోసం అయితే నేను రిస్కే తీసుకోను. నీ ఫిగర్ అంటున్నావు కాబట్టి నేను రిస్క్ తీసుకోవడానికి రెడీ. డోంట్ వరీ, మే హూనా. కట్ చేసా. ఎలా ఉందిరా? ఈ దెబ్బతో నీ ఫిగర్ బయటకు వచ్చి ఉంటుంది చూడు. చాలా థ్యాంక్స్ రా. వచ్చింది చూడు. చూడు ఏమైందమ్మా? అదే ఆ అమ్మాయి మీ ఇంట్లో. ఏమంటున్నావమ్మా? కేబుల్ చెక్ చేద్దాం అంటే కరెంటే లేదు కదా ఆంటీ. అయ్యో, ఓ పని చేయమంటారా? ఈ రోజుకి వెళ్ళిపోయి రేపు పొద్దునికి ఫ్రెష్గా వచ్చేస్తాం. సరేనమ్మా. మరి బూస్ట్ రేపు ఫ్రెష్ అయ్యి వస్తారు కదమ్మా, అప్పుడు తాగదురుగానమ్మా. వేస్ట్ నా కొడుక్కి బూస్ట్ అంట. థ్యాంక్స్ ఆంటీ. అలాగేనమ్మా. అబ్బా, ఆ అమ్మాయి ఏంటి ఇంకా బయటికి రాలేదు? నువ్వు ఆంటీ అది అక్కడ అటు కాదు అటు కాదు, నేను తీసుకెళ్తా నిన్ను. అలాగేనమ్మా. వెళ్దాం పత్రా. అది అమ్మాయిని చూడాలనిపించింది, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నమస్తే ఆంటీ. ఎవరమ్మా మీరు? ఆంటీ మేము డిష్ వాళ్ళం, కనెక్షన్ ఇవ్వడానికి రేపు వస్తామని చెప్పాం కదా. ఓ మీరేనా? నిన్న పవర్ ప్రాబ్లం అయింది కదా, అది చెక్ చేద్దామని. అయ్యో, అదేమైనా పెద్ద పనా అమ్మా? మా అమ్మాయి నిన్నే దాన్ని సరిచేసిందమ్మా. చేసేసారా? మీరేదో రాంగ్ కనెక్షన్ ఇచ్చారంట కదమ్మా. అయ్యో ఆంటీ, అది ఎవరు ముట్టుకున్నారు? అసలు ముట్టుకోవడానికి మీరెవరు? ఏంటమ్మా? మరేంటి మీకు మీరే కన్ఫ్యూజ్ చేసుకుంటే రేపు మీకు ఏదైనా ప్రాబ్లం అయితే వీళ్ళతో మాట్లాడరా, కంప్లైంట్ ఇచ్చేద్దాం. ఆగమ్మా. బ్యాలెన్స్ అయ్యో వద్దమ్మా. అవునా? వాళ్ళకేం చెప్పనులేండి. మీరు ఒకసారి చెక్ చేయండి అమ్మా. రండమ్మా. ఆంటీ వన్ జ్యూస్. ముందు పిలవండి ఆ గ్రేట్ టెక్నీషియన్ మీ అమ్మాయిని. నందిని. నందిని. నందిని ఏంటమ్మా? ఇలా రామ్మా. ఏంటి నాకన్నా పెద్ద టెక్నీషియనా? రిమోట్ ఏది? రిమోట్ అక్కడే ఉందిగా. చూసారా, నాకు తెలుసు నేను కనెక్షన్ ఇస్తేనే వస్తది. ఎవరు పడితే వాళ్ళు కనెక్షన్ ఇస్తే వచ్చేద్దేటి అగ్గది. నాకు అంతా తెలుసు కదా. టీవీ వస్తుంది చూసారా? ఆంటీ కనెక్షన్ పెట్టాక ఎంతసేపు ఆన్లో ఉంది? ఒక 5 నిమిషాలు అయ్యిందనుకుంటానమ్మా. ఇంకో 5 నిమిషాలు ఇలాగే ఉంటే అంతే. అదేంటమ్మా? టీవీ బ్లాస్ట్ అయిపోయేది. అప్పుడు అంకుల్ ఫోటోకి దండేసేది ఎవరు? సారీ, మీరే కనెక్ట్ చేసుకోండి.
అన్ని దోమలే ఉన్నాయంట్రా. అసలు ఇందులోకి దోమలని ఎలా వెళ్ళాయో. రే అలా ఒకసారి చూడు, ఆ? నన్నే చూస్తుంది కదా. ఆ అమ్మాయికి చెల్లుంటే ఇంకా బాగుండేది కదా. ఆ. బూస్ట్ కాఫీ తీసుకోండి అమ్మా, తీసుకోండి. థ్యాంక్స్ ఆంటీ. అమ్మయ్యా. ఆహా బూస్ట్ సూపర్ ఆంటీ. అలాగే జ్యూస్ కూడా ఇస్తారా? హలో, ఇక్కడి నుంచి లేచి ఆ కనెక్షన్ నువ్వు చూసుకో, నేను దీని సంగతి చూసుకుంటా. ఇట్రా. థ్యాంక్స్ రా. టీవీలకు కనెక్షన్లు ఇచ్చి ఇచ్చి నరాలన్నీ వీక్ అయిపోయాయి. ఆన్ అయిపోయిందిరా. అది ఇట్టిచ్చేరా. దా ఆంటీ. ఏంటమ్మా, అంతా ఓకే కదమ్మా? చూడండి, ఇదిగోండి ఆంటీ రిమోట్. మంచిదమ్మా. ఇప్పుడు టీవీ బాగానే వస్తుందండి. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? డబ్బులేవీ అవసరం లేదమ్మా. అయ్యో, డబ్బులు ఎవరు ఇస్తారా అంటే మేము తీసుకుంటాం. ఇదిగో నా విజిటింగ్ కార్డు ఇస్తున్నా, ఆంటీ, తీసుకోండి. ఈ నెంబరు. ఇద్దరిలో ఎవరి దగ్గర తీసుకోనమ్మా? ఈ నెంబర్కి ఫోన్ చేయండి. సరేనమ్మా, ఫోన్ చేస్తాను. ఆ అంకుల్ లేనప్పుడు ఫోన్ చేయండి. ఏంటమ్మా? ఈడిగా చేయండి. మ్హూ. అంతే కదా. ఉంటానమ్మా. అక్కడేంటి రియాక్షనే లేదు. ఇదంతా నాకు అవసరమా? ఎంత మర్యాద ఇచ్చిందో. ఏ రారా బాబు రా. ఓకే ఓకే బాయ్ ఆంటీ. మ్. ఓకే. వచ్చిన పని అయిపోయిందిరా. వెళ్దా? రే రే రే, తను మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుందిరా. ఇప్పటి వరకు చూసావు కదరా లోపల. ఇంకొకసారి రా ప్లీజ్ రా. చూడరా, వెళ్ళి చూడరా. వెళ్ళి చూడటమే కాదు, ఏకంగా తీసుకొని వచ్చేసేయ్. అరే 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 ప్లీజ్ 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 రా. రే రే ప్లీజ్ రా. రే చూడాలంతే కదా, దానికోసం చెక్కల గింతలు పెట్టకరా. ఏదైనా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? ఐడియా. ఏంట్రా? చూడాలంతే కదా, కొంచెం నువ్వు సైడ్కి రా. ఓకే. రే ఏంట్రా ఇది? చూడాలి కదా, ఊరుకో. కానీ నందిని, ఏంటమ్మా? చూడమ్మా, కుక్క ఇందాక నుంచి మొరుగుతోంది. కొంచెం వెళ్ళి చూడమ్మా. చెప్తాను దాని పని. రే రే రే, ఆమె వచ్చిందిరా. తను వచ్చిందిరా. తను వచ్చింది. రే రే, నీకు ఇంకా రోగం తగ్గలేదేరా? ఇడికి ఒక రోగం ఉంది, అందుకని అదే ఇడికి రోగం బైక్ అయిపోయి. చూసుకో బాగా, కళ్ళు ముక్కు చెవులు అన్ని ఉండాల్సిన చోట ఉన్నాయి లేదు చూసుకో. వీడింతే. అలాగే ఆట వచ్చా, పాట వచ్చా, క్రికెట్ వచ్చా, అలాగే డ్యూయట్ కూడా వచ్చేవాడుగు. ఒక నిమిషం, నీకు కుంగ్-ఫు కరాటేలు వచ్చా? బ్లాక్ బెల్ట్. నా దగ్గర మామూలు బెల్టే ఉంది. ఎస్కేప్. రే రే రే, బ్లాక్ బెల్ట్. కీప్ ఇట్ డౌన్. ఓకే ఓకే బాయ్. రే శ్రీను, గొప్పగున్నారా సంక్రాంతి గంగిరెద్దులాగా. ఎక్కడికేంటి? ఎప్పుడు చూడు జంతువుతో పోలిస్తావు. రే ఈసారి మనుషులతో పోలిస్తాను కానీ మ్యాటర్ ఏంటి? ఇవాళ మా వాంట బర్త్డే కదా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మరి షాపు బంధు నందు. నీ తిప్పలేవు, నువ్వు పడరా బాబు, నన్ను వదిలే. ఒక పని చేయరా, షాప్ కీ చెల్లు. నీకు ఇస్తే మా వాంట నాకు వేస్తే లాక్, నన్ను వదిలేరా. రే రే, బర్త్డే కదరా, ఓ మంచి గిఫ్ట్ కొను. ఒరే గిఫ్ట్ కొండ మా ఇంట వంట లేదురా. నా మాట ఏంట్రా, బొకే కొందాం. ఓకే పోనీ. బొక్కే? ఆహా, అర్థమైందిరా నాకు. నువ్వు ఎక్కడ తిప్పినా ఆ బొక్కే షాప్కి వెళ్ళడం మాత్రం వదలవు. బాగా సురుకు. కూర్చో, నీ గురించి తెలియదేంటి. వచ్చింది దిగో బుక్కే షాప్, దిగు. రే రారా. షాప్ అంతా వద్దురా బాబు, ఒక్కడు చాలు. ఎలా పోరా. ఈ ఇక్కడ పనులు పెట్టిస్తే బెటర్, నాకు ఈ గొడవ ఉండదు.
ఎంతండి ఇది? 500. 500 చీపే. తీసుకోండి. చూసింది సార్ వేగంగా రారా బాబు. మనం వెళ్ళినప్పటికీ నెక్స్ట్ ఇయర్ బర్త్డే కూడా వచ్చినట్టుంది. ఏయ్ హలో, అది బర్త్డేకి ఇచ్చేది కాదు, డెత్ డేకి ఇచ్చేది. అంటే నాకు ఈ ఉద్యోగం కూడా ఊడకూడదని ప్లాన్ చేస్తాను అనమాట. రే 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 హలో రే 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 రామ్మా రా. ఎన్ని పూలున్నా ఇది బర్త్డే గిఫ్ట్ కాదా? చూడు మిస్టర్, నువ్వు ఏదో ఉద్దేశంతో నన్ను ఫాలో అవుతున్నావని నాకు తెలుసు. నాకు ఇవన్నీ నచ్చవు. ఇంకొకసారి నన్ను ఫాలో అయినట్టు తెలిసిందో అస్సలు బాగుండదు. వెళ్ళు. ప్లీజ్ ఆపండి సార్, ఆపండి. ఆల్రెడీ బ్యాంక్ టైం అయిపోయిందమ్మా. ఇవిగో అప్లికేషన్స్. హెడ్ ఆఫీస్కి తీసుకెళ్తున్నాను. నువ్వు నెక్స్ట్ టైం ట్రై చేయి. సార్, లోన్ కోసం చాలా ప్రిపేర్ అయ్యాను. ప్లీజ్ సార్, నా అప్లికేషన్ కూడా తీసుకోండి సార్. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. తీసుకోండి సార్. ఫోటో ఏదమ్మా? ఒక్క నిమిషం సార్. సార్, ఒక్క హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే తీసుకొచ్చేస్తాను. సారీ అమ్మా, ఇంకా నేనేం చేయలేను. సార్ ప్లీజ్ సార్. డ్రైవర్ పోనీ. తీసుకోండి. సార్, ఫోటో ఉంది, ఇదిగోండి. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ. అది సారీ నందిని, మీకు ఇష్టం లేకుండా మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఓ అబ్బాయి ఓ అమ్మాయిని ఫాలో అయితే ఇటువంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ అబ్బాయి ప్రేమను కోరుకుంటున్నాడు. ఎనీవే, ఇంకెప్పుడు మిమ్మల్ని ఫాలో చేయను. ఓకే, బాయ్. రేపు మార్నింగ్ బస్లో నన్ను ఫాలో చేస్తారు కదూ? ఒక్కసారి నిన్ను మరిచిన మనలేను చిల్లి, నీ వసగవ కౌగిలి, ఏదో అలనాటి పాటలే సెయ్యాటలే మడివిచిన చిల్లి. చలియా చలియా నేను ఆనాటి సకుడే, నిన్ను చూసిన క్షణమే అయ్యా నేను నీ ప్రియుడే. ఓ చలియా చలియా.
చలియా చలియా ఓం శ్రీ మహాగణాధిపతే నమః గణానాన్త్వా గణపతి మహామేకమింకపినా పోస్టోష్టం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానశ్వన్నోదభిషేద సాధనం శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ వరసిద్ధి వినాయక అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు వరసిద్ధి వినాయక అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈశ్వర్, ఈరోజు నా బర్త్డే. బర్త్డేనా? ముందే చెప్పుండొచ్చు కదా. ఓ ఇప్పుడు ఎలా? చూడు, అనవసరంగా పార్టీ గురించి ఆలోచించుకు. నాకు అలాంటివేం నచ్చవు. కానీ ఈ బర్త్డేకి ఒక స్పెషల్ ఉంది. ఈ రోజు ఈవినింగ్ నువ్వు మా ఇంటికి వస్తున్నావు. ఓకే? ఓకే, బాయ్ బాయ్. ఏంట్రా ఎదవా? నిన్న ఒక విషయం అడగనా? ఆ అమ్మాయి నిన్ను ఇంటికి రమ్మందా? మంచి ఆవకాయ పచ్చడి నంచుకుని మందు తాగుతున్నట్టుంది. ఎదవా దొంగ సీడీ లాగా నువ్వు చెప్పేది కూడా ఏమో అర్థం కావట్లేదు. సరిగ్గా క్లియర్ గా చెప్పు. ఎన్నిసార్లు మంగమ్మ రమ్మంటే నువ్వు గోడ దూకి వెళ్ళుంటావన్నా? మన లవ్ స్టోరీలు ఎందుకు లేరా బాబుని అసలు లవ్ స్టోరీ చెప్పనే. ఇదిగా బాబు, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుంది. మరి పండు తిన్నావా? వెళ్ళా. హెయిర్ స్టైలు ఓకే, బెల్ల కొడదాం. ఇలాగుంటూ ఇలా ఇది కరెక్ట్. హాయ్. లోపలికి రా. కూర్చో. కాఫీ టీ ఏదైనా? కాఫీ. ఓకే, 1 సెకండ్. నందిని, ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు. He delivers, Rajasthan has a chance. If he doesn't, so they could start going downhill as well. I think anyone on their day can. Except that the captain of his opposing side is Adam Gilchrist. రిమోట్ ఎలా ఇవ్వు? తీసుకో.
ఏంటది? ఆ? ఏం చేస్తున్నా? నువ్వేం చేస్తున్నావో గమనించట్లేదనుకుంటున్నావా? ఏంటిది? అది అది నందిని. అది 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 కాదు. ఏంటది కాదు? సిగ్గులేదా నీకు? ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? చివరికి నీ మగబుద్ధి చూపించుకున్నావుగా. ఇందాక నువ్వు చీరలో అందంగా ఉన్నావని అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది నీ మనసులో వేరే ఉద్దేశం ఉందని. అంటే అంటే నేను చూడట్లేదనుకున్నావా? మరి నేను చేసేటప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, అప్పుడు ఆపచ్చు కదా. అది నీ తప్పు కదా? తప్పు నీది కాదు. నిన్నింటికి పిలిచాను చూడు, నాది తప్పు. అన్కల్చర్డ్ బ్రూట్స్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడడం కాదు, ముందు బయటికెళ్ళు. నీ అల్లలా. నువ్వే పోవే. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా ఇల్లు, ఓకే? ఫస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. అబ్బా, అందమైన అమ్మాయి పక్కన ఉండగా పుస్తకం మీద చేయిందుకు వేసేవయ్యా. నీకు కావాలని చేయలేదు. ఆ టైంలో ఏదో అలా జరిగిపోయింది. అసలు అందమైన అమ్మాయిని చూడనాడు మగాడేనా? కానీ కాదు, అది పురుష లక్షణం. కళ్ళు చూశాను, కోపం రాలేదు. పెదాలు చూశాను, కోపం రాలేదు. కానీ బొడ్డును కూడా చూసి చూడటకు చూశాను, అంతే. అన్నా, నేను చూశానన్నా. ఏంట్రా? ఖుషి సినిమాలో భూమిక బొడ్డు ఆడువారి మాటలకి అర్థాలవే. సార్, నా సమస్య నేను సీరియస్ చెప్తుంటే మీకు కామెడీ కనిపిస్తుందా? అద్గది. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే సమస్య ఎదురైంది. ఇదే బొడ్డు సమస్య. ఆనాటి నుంచి ఈనాటి వరకు కుర్రోళ్ళందరికీ బొడ్డు సమస్య అయిపోయింది. ఇది తీరని సమస్య. నీకు కూడా బొడ్డు సమస్య అయిందో? ఈ సమస్యలన్నిటికీ ఒకటే దారి. ఏంటది? సారీ చెప్పడం. నువ్వు సారీ చెప్పావా? సారీ. బ్యాలెన్స్ ఇప్పుడు అయిపోదా? సారీ నందిని, నేను చెప్పేది ఏంటంటే మాట్లాడుకు నువ్వు అసలు. ప్లీజ్ నందిని. ఐ డోంట్ వాంట్ టు స్పీక్. సరే మాట్లాడను. నాలో ఉన్న ఫీలింగ్స్ దీంట్లో ఉన్నాయి. కనీసం ఈ ఫోన్ అన్న చూడు ప్లీజ్ నందిని, నన్ను అర్థం చేసుకో. చూడు. సారీ చెప్పడం కోసం నందిని ఇంటికి నేను మళ్ళీ వెళ్ళాను. కానీ నందిని నీ ముఖం నాకు ఎప్పుడు చూపించొద్దని నా ముఖం మీద తలిపేసింది. బాధగా ఉందిరా, మనసేం బాగోలేదు. మర్చిపోలేకపోతున్నాను రా. ఎవరు మర్చిపోమన్నారు? ఎవరు చూడొద్దు మాట్లాడొద్దు అన్నారు? నేను చెప్పానా? లేకపోతే ఆ అమ్మాయి ఏమైనా అడిగిందా? నీ అంతటి నువ్వే పెద్ద ఛాలెంజ్ చేసేసి ఆ అమ్మాయి గుర్తుకొస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది అంటే ఎలా? రేయ్, వెనక ముందు చూసుకొని మాట్లాడాల్సింది కదరా. టెన్షన్లో ఏదో అనేసాను లారా, తప్పే. లవ్ చేసేది ఒకడు, ప్రాబ్లం ఇంకొకడికి. రే నా గురించి తెలుసుగారా నీకు, ఏదైనా హెల్ప్ చేయరా? సర్లేరా బాబు, ఏదో చేద్దాం. అదే ఎప్పుడు రా? ఎప్పుడు అంటే ఇప్పుడే అయిపోద్దా? కొంచెం ఆలోచించాలి కదా. ఇంక చాలు, పడుకోరా. అదే ఎప్పుడా అని. పడుకోరా. చంపుతున్నాడు రా బాబీడు. దేవుడా. రే, అమ్మ తోడు నేను బయటికి వెళ్ళి పడుకుంటాను రా. అదే నువ్వు పడుకున్నావు లేదా అని. పడుకో. ఇటు తిరిగితేనే ప్రాబ్లం రా బాబు. చంపేస్తున్నాడు ఇడు. ఈశ్వర్ కథలో ఇంపార్టెంట్ పర్సన్ ఇతని పేరు పద్దు. హాయ్ గుండుగాడు. ఐడియా అడిగావు కదా, ఇదే పద. హలో రోజు గేట్ తీసే ఉందిరా. నాకు తెలియదు అనుకుంటున్నావా? సెంట్రల్ జైల్ గేట్ లా ఉందిరా బాబు ఇది. సార్ నమస్కారం సార్. ఎవరబ్బా వీళ్ళు? హాయ్ హాయ్ సార్. నమస్తే సార్. సార్ ఏంట్రా ఇడు దొంగోళ్ళు పట్టేవాళ్ళు చూస్తున్నాడు? ఏంటి సార్ మీరు? సార్ మేమే సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఎదవలా కనిపిస్తున్నానా?
నువ్వెవరు? సార్ మేమే సార్. అది సరే, ఎవరు మీరు? మీరెవరు? సార్ గుడ్ క్వశ్చన్ సార్. నేనే ఈడే ఎవరా మీరు? సార్ ఏంటి సార్ మీరు పెద్ద మనిషిలా కనిపిస్తున్నారు? పెద్ద మనిషి లాగే ఏంట్రా, పెద్ద మనిషే. సార్ ఏముంది సార్, మీ చెస్ట్ భలే పెంచారు సార్. అచ్చు హీరోలా కనిపిస్తున్నారు సార్ మీరు. సార్ ఆ హెయిర్ స్టైల్లో సూపర్ గా ఉన్నారు సార్ మీరు. హెయిర్ స్టైలా? అసలు అది కూడా లేకపోతే సూపర్ గా ఉండేది సార్. సార్ ఓకే ఓకే హెల్ప్ సార్. ఏంటి హెల్ప్? లేక బల్బ్? ఎస్ సార్. ఏంట్రా నువ్వు సార్ ఇంతలా అడగాల? సార్దే విశాల హృదయం రా. చేస్తారు, పక్కాగా చేస్తారు. ఖచ్చితంగా. నేను హెల్ప్ తీసుకుంటాను, చెయ్యను. సార్ ఏదైనా తీసుకొని అప్పుడు చేయండి. ఉడతలు పట్టి మొహం ఈడను. సార్ ఏంటి సార్ ఇంత పెద్ద ఇల్లు కట్టించారు? ఒక చిన్న హెల్ప్ చేయలేరా సార్? చేస్తారులే సార్ మీరు. అంటే డబ్బులు గిబ్బులు ఏవి అడగరు కదా? అమ్మ తోడు డబ్బులు అడగం సార్, మేమే డబ్బులు ఇస్తాము. మీరే ఇస్తారా? నేను హెల్ప్ చేయాలా? అవును సార్. నేను చెప్పాను కదా ఒప్పుకుంటారని. వాడు మొహం చూస్తుంటే వర్కౌట్ అయ్యేలా లేదురా. ఒప్పుకుంటారు? లేదు. ఒప్పుకుంటారు? లేదు. ఒప్పుకుంటారు? లేదు. ఒప్పుకుంటారు? లేదు. ఒప్పుకుంటే ఏం చేస్తారా? ఒప్పుకున్నారు కదా సార్, తర్వాత లేదు అనకూడదు. 2 రోజులు ఇంట్లో ఉంటాడు అంతే. థ్యాంక్ యూ సార్. డౌట్ వచ్చినట్టు. వాడు నా ఇంట్లో ఉంటే నాకేంటి లాభం? అవును కదా. తీసుకోండి, సరిపోయింది కదా. ఓపెన్ చేయొద్దు. అవును, అతను ఎందుకు నా ఇంట్లో ఉండాలి? అవును ఎందుకు ఉండాలి? వాడి హార్ట్ పక్కింట్లో ఉంది, అందుకే వాడు ఈ ఇంట్లో ఉండాలి. అసలు వాడి హార్ట్ పక్కింట్లో ఉంటే వాడెందుకు నా ఇంట్లో ఉండాలి? కథలో అలాగే ఉంది సార్. కథనా? ఇది సినిమా కథ సార్. ఇది సినిమానా? అవును సార్. కథ ఈ 2 మనుషులు వస్తారు సార్, అందరూ ఒకరు లోపలికి వెళ్ళిపోతారు సార్. ఇప్పుడు వెళ్ళినట్టు ఇంకొక 2 మనలాగా మాట్లాడుకుంటారు సార్. అవునా? ఇదే సార్ కథ. ఈ కథలో నాకు కూడా ఒక పాత్ర ఇస్తారా? అయ్యో సార్ నీ మొక్కల్లో నువ్వేరా హీరో. హీరోనా? నీ వల్ల ఈ సినిమా ఆడేస్తుంది. అదే మరి హీరో చేతిలో ఈ చెత్తపరిచి ఎందుకురా? ఇటిచ్చే. లోపల ఏం చేస్తున్నాడు? అన్నయ్య ఎక్కడ వీడు? ప్రేమలో పడ్డానికి వెళ్ళి కాలు జారి బాత్రూంలో పడ్డావా? ఆ తర్వాత ఏం జరిగింది చెప్పవా? వచ్చినట్టున్నారు.
వచ్చేటప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా సార్. నా ఇంటికి నేను రావడానికి నీకు ఇన్ఫార్మ్ చేయడం ఏంటి? ఒకవేళ మీరు వచ్చే టైంకి నేను లేకపోతే వీడు వాచ్మేనా? నువ్వు లేకపోతే నీ ప్లేస్లో ఇంకొకరు ఉంటారు అంతే. ఎందుకు వచ్చాడు వీడు? సార్ మళ్ళీ రిటర్న్ ఎప్పుడు? రిటర్నా ఏంటి? నేను రావడం నీకు ఏమైనా ప్రాబ్లంగా ఉందా ఏంటి? అవును సార్, చాలా చాలా ఏంటి చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఎరా రోహిత్, ఇంటికి చేరుకున్నావా? ఏదైనా ప్రాబ్లం ఉంటే నందిని వాళ్ళకి ఫోన్ చేయి. ఎవరా నందిని? సార్ కాఫీ టీ ఏదైనా? నో థ్యాంక్స్. సార్ రెస్ట్ తీసుకుంటారా? నేను టైర్డ్ అయిపోయినా నీతో అన్నానా ఏంటి? అయితే సూట్ కేసు ఓపెన్ చేస్తే లగేజ్ అంతా లోపల పెట్టేస్తాను. తమరు ఎలాగో నన్ను తరిమేసే మూడ్లోనే ఉన్నారు కదా, ఆ సూట్ కేసు తీసుకెళ్లి కార్లో పడేసాయి, నేను వెళ్ళిపోతాను. ఏం సార్ జోక్ చేస్తారు? నేను అన్న దాంట్లో అబద్ధం ఏమైనా ఉందా? హాయ్ నందిని. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. నందిని ఏంటి ఇక్కడికి వచ్చింది? ప్లీజ్ బీ సీటెడ్. ఓకే. అబ్బా ఏం చెయ్యాలి? సో హౌ వాస్ ఇట్? హే, ఇట్ వాస్ నైస్. కాఫీ కప్ తీసుకురావా? మేడం, సార్ జర్నీ చేసి చాలా టైర్డ్ అయ్యారు, ఆయనకి రెస్ట్ కావాలి, మీరు వెళ్తారా? ఓ ఐమ్ సారీ. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను తర్వాత కలుస్తాను. ఓకేనా? ఆయన అదే చెప్పాలనుంది, కాకపోతే సిగ్గుపడుతున్నారు అంతే. అలాంటిదేం లేదు నందిని. పర్వాలేదు, కాఫీ తాగి రెస్ట్ తీసుకో, పక్కనే ఉంటానుగా, మళ్ళీ కలుస్తాను. వీడే ఇంటి వాండర్ అయి ఉండాలి. ఏం చెయ్యాలి? నందుని ఇంప్రెస్ చేయాలంటే నేను ఇక్కడే ఉండాలి. ఎస్. నందిని ఇంటికి ఎందుకు వచ్చింది? పక్కలే కదా, ఫ్రెండ్స్ అయి ఉంటారేమో. ఏంటి ఇక్కడ డైరీ ఉంది? ఏంటిది? నువ్వు అప్పటికన్నా ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు. కన్ఫర్మే, వీడు నందిని ఇష్టపడుతున్నాడు. ముందే ఒక ప్రాబ్లం ఉంటే నాకు ఇదే ప్రాబ్లం ఏంట్రా? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవరు చెయ్యాలి? చి నీ స్టోరీలో ఏ కొత్త ట్విస్ట్ ఏంట్రా అబ్బాయి? నీ కళ్ళ ముందే నీ లవర్కి గిఫ్ట్ ఇస్తుంటే చూస్తూ కూర్చున్నావా? నీ లవర్ను ప్రేమించినట్టు డైరీ రాస్తే చదివి ఊరుకున్నావా? నాకైతే వాడు సెకండ్ హీరోలా కనపడుతున్నాడన్నా. వాడి రేంజ్ చూస్తుంటే నీకన్నా ఫాస్ట్గా ఉన్నట్టున్నాడు. పదు, ఏ పదు, పదు వెళ్ళి గీజర్ ఆన్ చేయి. మీరే వెళ్ళి ఆన్ చేసుకోండి. పద్దు, ఏ పద్దు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ రమ్మన్నారట? సో హౌ ఈస్ వర్క్ గోయింగ్ ఆన్? Work is going on very fast, sir. There is no problem at all, sir. Anyway, inform me about the progress file. Okay? Okay, sir. Take care. Yeah. శ్రీరామచంద్ర, నన్ను చల్లగా చూడు తండ్రి.
నందిని నందిని నేను నీతో ఒకసారి మాట్లాడాలి. చూడు సిను, ఈశ్వర్ గురించి తప్ప నువ్వేదైనా మాట్లాడు వింటాను. నన్ను క్షమించు నందిని. ఎందుకు? నువ్వేం చేసావు? అంతా నేనే చేశాను. అసలు ఏం జరిగిందో తెలుసా? నా ఫ్రెండ్ ఈశ్వర్ వాడొక అనాథ. వాడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అది నేను మాటల్లో చెప్పలేను. కానీ దీనికి అంతటికి కారణం మాత్రం నేనే. ఈశ్వర్ నీ దగ్గర నుంచి కోరుకునేది కేవలం ప్రేమ మాత్రమే. ఎందుకంటే ఈ ప్రపంచంలో తనకి ప్రేమను పెంచే ఏకైక వ్యక్తివి అది నువ్వే. ఒక్కసారి ఆలోచించుకో. నా వల్ల తప్పు జరిగినందుకు నన్ను క్షమిస్తావు కదా నందు? ప్లీజ్. వీడు ఎక్కడికి వెళ్తున్నాడు? వీడి గురించి వీడేమనుకుంటున్నాడు? పెద్ద మన్మధుడా ఫీల్ అవుతుంటాడు. వీడిని ఇలా వదిలేస్తే ఇక్కడే సెటిల్ అయ్యేలా ఉన్నాడు. చేస్తాను, ఏదైనా ప్లాన్ వేస్తాను. లేదంటే నాకు మనశ్శాంతి ఉండదు. నందిని పెళ్లి చేసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళేలా లేడు. వీడికి నందినికి పెళ్ళైతే అయితే అయితే వాళ్ళిద్దరు కలిసి హనీమూన్కి వెళ్తారు. వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చి సెటిల్ అయిపోద్ది. అయ్యో, అలా జరిగితే మన పరిస్థితి? పర్మనెంట్ వాచ్మెన్గా నేను ఎప్పుడు ఎక్కడే పడి ఉండాలి. ఉంటే వాడైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తావు? నేను చెప్పను, చేసి చూపిస్తాను. అట్లీస్ట్ నాకేనా చెప్పరా? ఈ పొద్దు చెప్పడు, చెప్పకుండా చేసి చూపిస్తాడు. చేస్తావురా, చేయగలవు నువ్వు, చేస్తావు నువ్వు. వీడేంటబ్బా ఇంత తొందరగా వచ్చేసాడు. ఈ పౌడరు ఏంట్రా కొత్త పెళ్లి కొడుకులా ఫస్ట్ నైట్కి రెడీ అయినట్టు రెడీ అయ్యో? ఏంటి సంగతి? కంటి నిండా నిద్రపోయి చాలా అయింది సార్. మేకప్ వేసుకొని పడుకుంటే కలలోకి అందమైన అమ్మాయిలు అట్లీస్ట్ ఆంటీలైనా వస్తారేమోనని. దీనికి మాత్రం మీరు నో చెప్పకూడదు సార్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొకసారి కనుక నేను మేకప్ లో చూసాను అనుకో సార్, అదే లాస్ట్ రోజు అవుతుంది నీకు. సార్ సార్ ఏంటిది? ఇంపార్టెంట్ పర్సన్ ఎంతో ఇష్టంగా చేసి ఇచ్చిన స్వీట్ రా ఇది. ఓ, అయితే నాకే తెచ్చారన్నమాట. యూ ఫూల్, బీ కేర్ఫుల్. అలాంటి పిచ్చి పిచ్చి ఆశలేం పెట్టుకోకు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్వీట్స్ నీకు ఇచ్చే ప్రసక్తే లేదు. ఈ పొద్దు ఆశపడింది వదిలిందే లేదు. ఈ స్వీట్ని వదిలిపెడతాను. డైరీ రాస్తున్నాడంటే నందిని గురించి అయి ఉంటుంది. ఏ రాస్తున్నాడు? పద్దు,
ఏ పద్దు, పవర్ పోయింది, కలగంటున్నావా? ఏ పద్దు, యూపీఎస్ ఆన్ చేయి. ఎక్కడ తెచ్చావురా బాబు? పవర్ పోయింది తెలియట్లేదా? పద్దు. ఈ రోజు నందిని ఇంటికి వెళ్ళి నందినితో భోజనం చేశాను. ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. వీడేం ప్లాన్ వేశాడు? క్యాండిల్ అయినా తీసుకురారా. ఏ పద్దు, ఎక్కడ తెచ్చావురా? ఎక్కడున్నావురా బాబు? పద్దు. I love you. I love you. I love you. I love you. ఏ పద్దు, క్యాండిల్ తీసుకురారా. ఏయ్, ఎక్కడ చచ్చావురా ఎంతసేపు? చచ్చిపోతే క్యాండిల్ ఎలా తెస్తాను సార్? ఏయ్, పవర్ బాయ్ ఎంతసేపు అయింది? ఇంకా యూపీఎస్ ఎందుకు ఆన్ చేయలేదురా? యూపీఎస్కి ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు సార్. మొత్తం ఏరియాలో కరెంట్ పోవటం చాలా రేర్ సార్. పవర్ రావడానికి ఎంత టైం పడుతుంది? తెలియదు సార్. ఆఫీస్కి ఫోన్ చేశాను సార్, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. చుట్టుపక్కల వాళ్ళకు ఉన్నట్టుంది కదా. నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను సార్. తీసుకోండి. I love you. I love you. ఏ పద్దు, పద్దు, ఏ పద్దు ఎక్కడున్నావురా? సార్ సార్ పిలిచారా సార్? ఐ లవ్ యూ అనే శబ్దం ఏమైనా వినబడుతుందా? లేదు సార్, నన్ను లవ్ చేసేవాళ్ళు ఎవరు లేరు సార్. అదంతా డ్రీమ్, కళ, పేతో సాంగ్ సార్. ఐ లవ్ యూ అనే శబ్దం ఏమి వినబడట్లేదా నీకు? లేదు కదా సార్. సరే వెళ్ళు, ఫీజు పోయిందేమో చెక్ చేయి. అలాగే సార్, వస్తాను. ఐ లవ్ యూ. ఏ పద్దు సార్, ఇప్పుడు ఆ శబ్దం చేసింది నువ్వే కదా? చెప్పింది నేను, అప్పుడు చెప్పింది నేను కాదు. సరే సరే వెళ్ళు. లవ్ చేస్తారంట, లవ్. నా మేకప్ వేసుకోవద్దానని నన్నే ఆట పట్టిస్తాడా? చెప్తా వీడి సంగతి చెప్తా. వీడేమో నందినిని ప్రేమిస్తున్నాడు, కరెక్టే. నందిని కూడా వీడిని చచా అటువంటిదే ఉండదు. వీడికి వీడే అనుకుంటే సరిపోతుందా? తను లవ్ చేయాలి కదా. ఇన్ని రోజుల్లో నందిని నాకే ఐ లవ్ చెప్పలేదు, వాడికి చెప్పేస్తుందా? ఛాన్సే లేదు. నందిని ఎప్పటికైనా నాదే. Twinkle, twinkle, little star, how I wonder what you are. ఒకటో క్లాసు పాస్ అయ్యాను, రెండో క్లాసు పాస్ అయ్యాను, మూడో క్లాసు పాస్ అయ్యాను గాని నీ ప్రేమలోన పాస్ అవుతానో లేదు, నీ ప్రేమలోన పాస్ అవుతానో లేదు. ఎస్ఎస్సి, ఎంపీసీ, బిఎస్సి పాస్ అయ్యాను, నీ వెనకేనే పడుతూ టైం ఎంతో లాస్ అయ్యాను. నీ ప్రేమలోన పాస్ అవుతానో లేదు, నీ ప్రేమలోన పాస్ అవుతానో లేదు. ఒకటో క్లాసు పాస్ అయ్యాను, రెండో క్లాసు పాస్ అయ్యాను, మూడో క్లాసు పాస్ అయ్యాను గాని నీ ప్రేమలోన పాస్ అవుతానో లేదు, నీ ప్రేమలోన పాస్ అవుతానో లేదు.
చెప్పిన సూక్తులనే అలవరుచుకున్నాను. నాకిష్టమైన ప్రతి పనిలోన విజయం పొందాను. బహుక్లిష్టమైన కార్యాన్నైనా సులువుగా మలిచాను. నీ దగ్గరికొచ్చాకే నేను తడబడుతున్నాను. కలలెన్నో కంటూ రాత్రంతా కలవరపడుతున్నాను. నీ ప్రేమలో నా పాసవుతానో లేదు, నీ ప్రేమలో నా పాసవుతానో లేదు. మా ఇంటి పక్కన బ్యూటీనే రోజు చూస్తున్నా. నా ఒంటిలో ఏ చలనం కలగని రాయిలా ఉన్నా. ఇది తెలిసి ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తే ఏమో అనుకున్నా. నా పైనే నాకు అనుమానం కలిగి ఆలోచిస్తున్నా. నీ పరిచయమయ్యాకే నా విలువను కనుగొన్నా. నన్ను నేనే గెలిచి అన్నీ మరచి నిన్నే ప్రేమిస్తున్నా. నీ ప్రేమలో నా పాసవుతానో లేదో, నీ ప్రేమలో నా పాసవుతానో లేదో. 1వ క్లాసు పాస్ అయ్యాను, 2వ క్లాసు పాస్ అయ్యాను, 3వ క్లాసు పాస్ అయ్యాను గాని నీ ప్రేమలో నా పాసవుతానో లేదో, నీ ప్రేమలో నా పాసవుతానో లేదో. నందిని ఏమో మంచి అమ్మాయి, కానీ అమ్మాయిని నమ్మకూడదు. వాణ్ణి ఏయ్, ఎవర్రా నువ్వు? అమ్మాయిని మర్చిపోరా. ఏ అమ్మాయిని? నందినిని. ఎవరు? నందినియా? నందిని నీకెలా తెలుసురా? ఏయ్, ఎక్కువ మాట్లాడుతున్నావురా. మర్చిపోరా, ఆ అమ్మాయిని మర్చిపో. మర్చిపో. వదలరా. మర్చిపోరా. ఏయ్, ఎవర్రా నువ్వు? ఏం చేస్తున్నావు? వదలదాన్ని. నీకింకా ఈ లో క్లాస్ బుద్ధి పోలేదా? ఎందుకు తన్ని కొడుతున్నా? అసలు మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? అయ్యో నందిని, నేనేం చేయలేదు. ఏమీ చేయకుండా ఎందుకు కొడతాడు? నందిని వీడిని లవర్ అంట. నేను నిన్ను లవ్ చేయకూడదని నన్ను కొడుతున్నాడు. ఏంటి? నేను నీ లవ్వర్నా? నేను ఎప్పుడైనా నీకు ఐ లవ్ యూ చెప్పానా? నేనే కాదు, నిన్ను ఏ అమ్మాయి లవ్ చేయదు. తను నన్ను లవ్ చేస్తున్నాడనే కదా నువ్వు తన్ని కొడుతున్నావు. సరే, ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ క్షణం నుంచి నేను రోహిత్ ని లవ్ చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో. కమ్ రోహిత్, లెట్స్ గో. అబ్బబ్బబ్బబ్బబ్బా, అనవసరంగా వాడిని కొట్టడానికి వెళ్ళి నువ్వు ఉరుక్కున్నావా? కొట్టలేదు, అలా కొట్టాలనుకున్నాను. కొట్టలేదా? రేయ్, చాలా కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు నువ్వు. రేయ్, లారీలోంచి దింపేరా, లేకపోతే గుద్దేస్తాను. అయ్యి బాబాయ్, బాబా చెప్పరా నాయన, లేకపోతే గుద్దినా గుద్దేస్తాడు రా. అలా కొడితే నన్ను వదిలేసి నందిని రోహిత్ గారితో వెళ్ళిపోద్దని ఊహించి నేను ఆ పని చేయలేదు. ఏం చేయకుండా వదిలేసావా? ఎలా వదిలేస్తాడు రా? ప్రేమించిన అమ్మాయిని వదిలేస్తాడేంటి? మరేం చేస్తాడు? ముందుకెళ్ళి చెప్పలేడు, అలా అని ఏం చేయకుండా వదిలేడు. మరేం చేస్తాడు? అందుకే
నేను పొద్దు కలిసి ఒక ప్లాన్ వేసాం. ఏంటి ఆ ప్లాను? నేను ఆ పొద్దుతో చెప్పి ఆ రోహిత్ గాడిని ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పంపించేద్దామని ఒక మంచి ప్లాన్ వేసాం. ఆ పద్దుగాడు వాచ్మ్యాన్ కదా, నీకెందుకు సాయం చేస్తాడు? చేస్తాడు. అంత మంచి జరగలా చూడు స్వామి. ఏంటిదంతా? ఏ పద్దు పద్దు పద్దు, వస్తున్నా. ఇందులో ఉన్న స్వీట్స్ తిన్నావా నువ్వు? నేను తినలేదు సార్. మరి ఇంకెవరు తిన్నారు? మీరు. నాన్ సెన్స్, బీ సీరియస్. తిన్నావా తినలేదా అది చెప్పు. లేదు సార్, నేను తినలా, నిజంగా నేను తినలా. నువ్వు కాకుండా ఇంకెవరు వచ్చి ఈ స్వీట్స్ తింటారు? తెలిసిపోయిందంట. అలా అయితే ఇంట్లో నువ్వు నేను కాకుండా ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా? సార్ మీకెందుకు సార్ ఇలాంటి డౌట్లు? లేదు, ఇంట్లో ఇంకెవరో ఉన్నారు. వాళ్ళెవరో నాకు కనబడడం లేదు. రాత్రంతా ఐ లవ్ యూ అనే శబ్దాలు నాకు వినబడుతున్నాయి. ఆ శబ్దాలు నీకు వినబడడం లేదా? సార్ మీరు భ్రమలో ఏదేదో మాట్లాడుతున్నారు సార్. చూడండి సార్, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఏమి జరగట్లేదు సార్. అవునా? అలా అయితే ఈ పాదం గుర్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సార్ మీరు స్వీట్ తిందామనే ఆనందంలో మీరే నడుచుకుంటూ వెళ్ళుంటారంతే. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళరా బయటికి. పద్దు, అది నాది. ఓ అది నీదా? మరి నాది కాదా? సారీ, మందులో నీది లేదు నాది లేదు, ఇది నాదే. ఇప్పుడేంటి నా మీద కోపమా? నువ్వేం బాధపడద్దా, నీ కూడా పోస్తే కదా. ఇది నీది, ఇది నాది. యాంగిల్ చేస్తాను కదా, నో ప్రాబ్లం. సరే, ఇది నాదో, నన్ను తాగేస్తాను. అంతా నువ్వు తాగడానికి నన్ను ఎందుకు పిలిచావు? రాయ్, నేను పిలిచానారా? నేను నిన్ను పిలిచానా? మరెందుకు వచ్చారు నువ్వు? మొన్న ఇంటికి ఎందుకు వచ్చాను అడుగుతున్నా నిన్ను. ఇదేంటిది రివర్స్ అయిపోతున్నాడు? అదే పక్కింటి నందినిని లవ్ చేస్తున్నాను కదా, తనని ఇంప్రెస్ చేద్దామని వచ్చాను. రాయ్, నువ్వు దాన్ని ఇంప్రెస్ చెయ్యి, లేదంటే దాన్ని లేపుకెళ్ళిపో. దానివల్ల నాకు లాభం ఏంట్రా? అట్లీస్ట్ నువ్వు దాన్ని ఇంప్రెస్ అన్నా చేయగలవరా నువ్వు? మందు ఎక్కువైనట్టుందరికి కంట్రోల్ చేయాలి, లేకపోతే మనల్ని బయట పంపించేలా ఉన్నాడు. మాట్లాడు నువ్వు. ఆ చెత్త నా కొడుకు సందీప్ గాడు నన్ను ఇక్కడ వదిలి ఊళ్ళో సెటిల్ అయ్యాడు. రాకముందు నేను హాయిగా ఉండేవాడు కదరా. ఇంక 2 రోజులు అడ్జస్ట్ చేసుకో, ఆ తర్వాత ఏదైనా ప్లాన్ చేద్దాం. ముందు నిన్ను ఇంట్లోంచి పంపించేయాలి. పోరా నువ్వు. ఇల్లు నీది కాదు కదా, ఎందుకు నువ్వు నన్ను అలా చూస్తున్నావు? ఇల్లు నీది కాదు. అయ్యో, అది ముందు పక్కన పెట్టు, ముందు వాడిని ఎలా పంపాలో ప్లాన్ చేయి. అది సరే, ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నేను ఇక్కడ ఎందుకుంటాను చెప్పు. నేను వెళ్ళిపోదా? పోనా? మాట్లాడు, ఎందుకు అలా చూస్తున్నావు? మాట్లాడు. ముందు నువ్వు బయటికి వెళ్తే బతకడానికి దారే లేదు, అడుక్కు తినే బతకాలి నువ్వు. రాయ్, నేనేమో చేతగా అనుకుంటున్నాను. నువ్వు నాకు పిచ్చి నెత్తికెక్కిందంటే దాన్ని నేనే కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే బయట నన్నే కొడతారనే జ్ఞానం నాకుంది తెలుసా? అలాగైతే ఇప్పుడు ఏం చేద్దాం? మందు కూడా అయిపోయింది. కిక్కు దిగేలోపు అసలు ముందు ఇంట్లోంచి తరివేస్తాం.
తరివేస్తా. చూడొద్దు నువ్వు, తరివేస్తానండి, తరివేస్తానండి, తరివేస్తా. నీకు ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఎంత రావాలో చెప్పు. చెప్పుతా కొట్టండి సార్. మిమ్మల్ని వదిలి ఇంటి వదిలి ఎక్కడికి వెళ్ళండి సార్. మిమ్మల్ని చూసుకోవడమే నా లక్ష్యం సార్. నీ దగ్గర అలాంటిది ఏది నేను చూడలేదే. వదిలేను సార్, నేను చూపించలేదు, మీరు చూడలేదు, అంతే. సార్ మీ టెన్షన్ ఏంటనేది నాకు తెలుసు సార్. మీకు ఆ పక్కింటి నందిని అంటే చాలా ప్రేమ కదా సార్. అయితే పెళ్ళి అది ఇది తెలుసు సార్. సార్ మీరు చాలా చాలా ట్రై చేస్తున్నాను నాకు తెలుసు సార్. అలాగే ఆ సైడ్ నుంచి ఏ రిప్లై కూడా లేదని అది తెలుసు సార్ నాకు. అయితే ఇప్పుడు ఏమంటావురా? సార్ ఆ నందిని గురించి, ఆమె విషయాల గురించి, ఆమె టేస్టు వేస్టు అన్నీ తెలుసు సార్. వేస్ట్ అంటే వేస్ట్ అంటే అది ఆమెకి ఇష్టం లేని అన్నీ తెలుసు సార్ నాకు. నిజంగానే నీకు అన్నీ తెలుసా? అవును సార్, మీరు ప్రేమించే నందిని వాళ్ళ అమ్మ మీద ఒట్టు సార్. నందిని అందరిలాంటి అమ్మాయి కాదు సార్. ఆమె టైపే వేరు, ఆమె కల్చరే వేరు, ఆమె స్టైలే వేరు, ఆమె విషయమే వేరు 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 సార్. అవునా సార్? నందిని అందరిలాంటిది కాదు. ఆమెకి చికెన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. ఆమెని ఏదో ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి వెరైటీ చికెన్ ఐటమ్స్ ఆర్డర్ ఇవ్వండి. ఆ ఆనందంలో మీకు ముద్దు పెట్టినా పెట్టేయచ్చు. అంతేగా సార్, నందినికి ఎల్లో కలర్ డ్రెస్ అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని నందినిని ఇంప్రెస్ చేయండి. ఐ లవ్ యూ అని ఖచ్చితంగా అని తీరుతుంది. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, ఆ అమ్మాయి ముందు మీరు పొరపాటును కూడా బెచ్చగడికి 5 పైసలు కూడా వెయ్యొద్దు. ఆవిడకి ఇష్టం ఉండదు. ఏంట్రా అన్ని రివర్స్ లో చెప్తున్నావు? దట్ ఈస్ నందిని సార్. ఆవిడ స్టైలే వేరే, ఆవిడ యాటిట్యూడ్ వేరే సార్. ఆమె థింకింగే వేరు సార్. మీరు ట్రై చేయండి సార్, మరి ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సార్. వస్తాను సార్. ఒకే ఒక్క స్వీట్ తిన్నందుకే నన్ను కొట్టావు కదా, ఇప్పుడెళ్ళు పచ్చడవుద్ది నీకు. ప్లీజ్ నందిని. ఏమైంది నందిని, అదోలా ఉన్నావు? అసలేం మాట్లాడట్లేదు. నాతో రావడం నీకేమైనా ప్రాబ్లమా? అలాంటిదేమీ లేదే. ఏ మరి ఈ రెస్టారెంట్ నీకు నచ్చలేదా? ఇంకెక్కడికైనా వెళ్దామా? హే పర్వాలేదు. లెట్స్ బీ హ్యాపీ యార్. నన్ను చూడు, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. ఏది ఒక స్మైల్ ఇవ్వు. ఆర్డర్ సార్. నందిని ఏం తీసుకుంటావు? నేనే చెప్తాను. 2 చికెన్ బర్గర్, ఓకే, 2 డ్రమ్ స్టిక్స్ అండ్ 1 వాటర్ బాటిల్. ఓకే సార్. తీసుకో నందిని, ఇవన్నీ నీకోసం ఆర్డర్ చేసింది. ఐ హేట్ చికెన్. నేను చికెన్ తిన్ను. ఏంటి చికెన్ తినవా? ఆమెకి చికెన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. ఈ రోజే కాదు, నేను ఎప్పుడు చికెన్ తిన్ను. ఓ షట్, సారీ, ముందే చెప్పుండొచ్చు కదా. వెయిట్, ఎనీ స్పెషల్ ఇన్ వెజ్? ఆహా ఏవద్దు, 1 ఆరెంజ్ జ్యూస్. బాబు ధర్మం చేయి బాబు. ఆ అమ్మాయి ముందు మీరు పొరపాటును కూడా బెచ్చగడికి 5 పైసలు కూడా వెయ్యొద్దు. ఆవిడకి ఇష్టం ఉండదు. ఏయ్ పోరా. బాబు బాబు ఒక్క రూపాయన ధర్మం చేయి బాబు. బాబు బాబు బాబు. థ్యాంక్స్ నందిని, నాతో పాటు బయటకు వచ్చినందుకు. హే దట్స్ ఓకే. అవును రోహిత్, నీ బ్లేజర్ చాలా బాగుంది. ఎంత ఉంటుంది దీని కాస్ట్? ఇదే నందిని, ఇది US లో తీసుకున్నాను, చాలా కాస్ట్లీ. ఓ అవునా. మరి ఈ కారు అరౌండ్ ఒక 10 lakhs అయి ఉంటుంది. ఓ 10 lakhs. ఓకే, 10 lakhs పెట్టి కార్ తీసుకున్నావు, కానీ ఒక 10 రూపాయలు బిచ్చగాడికి వెళ్ళకపోయావు. ఓకే ఎనీవేస్, మళ్ళీ కలుద్దాం.
సునామీ, అణుబాంబు. సార్ మీరా? సక్సెస్సా? నందినికి ఇష్టమని నువ్వు చెప్పినవన్నీ కావాలని చెప్పావా లేక నిజంగానే చెప్పావా? యాక్చువల్లీ అమ్మాయిలందరికీ ఇది ఇష్టం ఉండదు. నందిని కొద్దిగా డిఫరెంట్ కదా, అందుకని ఇది వర్కౌట్ అవుతుందని మీకు చెప్పి పంపించా. ఏంటి బ్యాడ్ లక్? బ్యాడ్ లక్ కాదు, నువ్వు చెప్పినవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యాను కదా, అదే నేను చేసిన పెద్ద తప్పు. బాస్, నేను ఒక ఐడియా ఇస్తాను, బెస్ట్ సక్సెస్ ఐడియా. దండం పెడతాను రా, నువ్వేమీ చెప్పొద్దు. బాస్ ప్లీజ్ బాస్, ఇది సక్సెస్ ఖచ్చితంగా బాస్. అదేంటి అడగండి బాస్. మన బాత్రూమ్ నుండి డైరెక్ట్ గా నందిని బెడ్రూమ్ కి ఒక వ్యూ ఉంది బాస్. అవునా? అది సక్సెస్. ట్రై చేయండి సార్. అవునా? నువ్వు ట్రై చేసావా? లవ్ చేసేది మీరు, నేనెందుకు ట్రై చేస్తాను సార్? రండి రండి రండి. ఇదే ఇదే ఇక్కడి నుంచే చూడండి బాస్. సార్ కనబడుతుందా? ఏం కనబడట్లేదు. ఉండండి, బైనాక్యులర్ తీస్తా. అసలు ఏం జరుగుతుంది? వీడేదో ప్లాన్ అని వాడికి సపోర్ట్ చేస్తున్నాడేంటి? సార్ చూడండి చూడండి, ఇందులోంచి బాగా కనబడుతుంది. సార్ సక్సెస్ సక్సెస్. హలో హలో నందిని, చెప్పు. ఈ రోహిత్ తన బాత్రూమ్ లోంచి బైనాక్యులర్ తోని బెడ్రూమ్ లోని యాక్టివిటీస్ అన్ని గమనిస్తున్నాడు. నీ ఎంత చెప్పినా వినట్లేదు. వద్దు, అలా చేయకూడదు, తప్పు తప్పు అని ఎన్నిసార్లు చెప్పినా వినలా. నువ్వు తొందరగా వస్తే ఆపచ్చు. రోహిత్, నీ పని అయిపోయింది పో. సూపర్ సూపర్ రా పద్దు. అయ్యో, ఎటెళ్ళింది తను? అస్సలు కనబడట్లేదా? రోహిత్, what the hell are you doing? నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? వేరే వాళ్ళ బెడ్రూమ్ ని షూట్ చేయడానికి. నా బెడ్రూమ్ ని షూట్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా? నేను అలాంటి వాడిని కాదు నందిని. మరి నువ్వు ఇప్పుడు అక్కడ చేసిందేంటి? అది నేను. ప్లీజ్ రోహిత్, ఇంకేం మాట్లాడదు. ఇన్ని రోజులు నీ గురించి పాజిటివ్ గా అనుకున్నందుకు నన్ను పెద్ద ఫూల్ ని చేశావు. ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. నువ్వైపోయావరా. ఎస్, నందిని నాదిరా. నా నుంచి ఎవ్వరు దూరం చేయలేరు.
hearing it. Now your only job is to start clearing it. Move ahead, you cannot erase it. Script back by God, you cannot change it. The perfect this comes to my mind every day, but hey, don't think about it. Said you know, turn back. Keep moving one day, finally you say, yeah, I did it, man. This Anastasia, this a reality. Everyone's searching for only quantity. More cost, luxury and proper property. You don't flex me, scratch your city, man. Plan your daily events, recall your happy moments. Stop any bad comments. Mali malli oddu nuisance. Oh, undani no depression. Premalo no confusion. Novula undani expression. Life is fusion. Sneham mani teriyani. Neetilo teri chinna. Ee alanu manam premani chala chala. నిగలిలో ఎదిరిచి పక్షుల మామనం. వీడేంటి టెన్షన్గా పడుతున్నాడు? హలో, హలో నందిని, ఏంటి చెప్పు. రోహిత్ నువ్వు కొట్టావని తను సూసైడ్ చేసుకోవడానికి పెడుతున్నాడు. ఏంటి, సూసైడా? నాకు చాలా టెన్షన్గా ఉంది, దయచేసి త్వరగా రా. సార్ ఏంటి సార్ టెన్షన్ పెడుతున్నారు? సార్ నా మాట వినండి సార్. సార్ ఒక్కసారి ఆలోచించండి సార్. వద్దు సార్, వద్దు సార్, నా మాట వినండి సార్. సార్ నా మాట వినండి సార్. సార్ వద్దు సార్, వద్దు సార్, నేను చెప్పింది వినండి సార్. సార్ సార్ నా లైఫ్ తో ఎందుకు ఇలా అందరూ ఆడుకుంటున్నారు? నన్ను ఇలా టార్చర్ పెట్టి ఎందుకు ఇంకా చంపుతున్నారు? ప్లీజ్ నా కోసం ఎవరు చావకండి, నన్ను చంపకండి. ఆ రాస్కల్ ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏమైపోయాడో తెలియక రోజు రోజుకి నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను. నేను అనుభవించే నరకం చాలదా? ఎవరి గురించి చెప్తున్నావు నందిని? అతను ఎవరు? నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? ఎస్, ఐ లవ్ అన్ ఇడియట్. ఈశ్వర్ అని ఒక ఫూల్, పేషెన్స్ లేని ఒక బ్రూట్. వాణ్ణి లవ్ చేస్తున్నాను. ఒక సిల్లీ విషయానికి నీ మొహం నాకు ఇక చూపించద్దని కోపంలో ఏదో ఒక మాట అన్నాను. దాన్ని వాడు సీరియస్ గా తీసుకుని అదే మాట మీద నిలబడ్డాడు. అయితే నేను రియలైజ్ అయ్యాను, కానీ అతను ఇంకా రియలైజ్ కాలేదు. నేను తన్ని ఎంతగా లవ్ చేస్తున్నానో వాడికి ఇంకా తెలీదు. వాడు నిజంగానే నన్ను లవ్ చేస్తే అన్ని వదిలేసి నన్ను చూడటానికి ఖచ్చితంగా వస్తాడు. ఈశ్వర్, యు ఫూల్, ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు? నేనంటే నీకు ఇష్టం లేదు కదా? కూల్ నందిని, ఎందుకు నన్ను ఇలా అది కాదు. వాట్ నందిని, నేను నీకు చాలా చాలా రిక్వెస్ట్ చేశాను, సారీ కూడా చెప్పాను. నువ్వే రియలైజ్ అవుతావని అనుకున్నాను, అంతే. నిన్ను నేను మర్చిపోతానా? ఓకేనా? ఏడవకరా, దా. చూడు నందిని, నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, సరేనా? మళ్ళీ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? లేదు నందిని, నిజంగా ఎక్కడికి వెళ్ళను. ఏడవకు నందిని, ప్లీజ్, ఈ ఒక్కసారికి నన్ను మన్నించు, ఓకేనా? నేను ఇక్కడున్నానా? అక్కడ ఇప్పుడు దాకా జరిగింది ఏంటి? ఇప్పుడు నువ్వు చేసిన తప్పు పక్కన పెట్టి
నేను తిట్టానని చెప్పి ఇంత ఫూలిష్ గా సూసైడ్ చేసుకుంటావా? క్షమించు నందిని, తనదేం తప్పులేదు. ఆయనకి ఐడియాలు ఇచ్చిందని నేను. రే ఫూల్ లోఫర్, నాకు హెల్ప్ చేస్తానని చెప్పి ఇప్పుడేంట్రా అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేనేం చేయాలి? ఎలాగా ఏదో చెయ్యాలి. అసలు నీ లవ్కు ప్రాబ్లం ఏంటి నందిని? అతను ఎందుకు కనబడడం లేదు? ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో తెలుసా? అతను వెతికే ప్రయత్నం ఏమైనా చేసావా? చాలా ప్రయత్నించి చూశాను. నేను వాడు ఆఫీస్ కూడా వెళ్ళి అడిగాను, కానీ వాళ్ళు తను రావడం లేదని చెప్పారు. నందిని, ఇదే నాకు కావాల్సింది. అతని ఫోన్ నంబర్ ఉందా నందిని? ఉంది, కానీ కంటిన్యూస్ గా ట్రై చేస్తున్నాను. ఎవరు పిక్ చేయడం లేదు. వాడి నెంబర్ కి మెసేజ్ కూడా పెట్టాను, రింగ్ అవుతూనే ఉంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. వేరే నంబర్ నుంచి కూడా ట్రై చేశాను, బట్ నో రెస్పాన్స్. నాకు ఫోన్ చేసిందా? అవును, ఫోన్ ఎక్కడ కనిపించట్లేదు. అతని ఫోటో ఏమైనా ఉందా నందిని? ఫోటో ఉంది. నా ఫోటోని చూసి వీడు షాక్ అవుతున్నాడేంటి? నేను నందిని ప్రేమిస్తున్నానని వీడికి తెలుసు కదా. నందిని, నువ్వు ఇతన్ని లవ్ చేస్తున్నావా? అవును, వాడు నీకు తెలుసా? అయ్యో, ఏంటి, ఏమైంది? నందిని, వీడు చచ్చిపోయాడు. అవును, వీడు చచ్చిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చెక్కిందా? సార్, నేను చెప్పేది నిజం సార్. నందిని, వీడు చచ్చిపోయాడు. నేను నిజం చెప్తున్నా, వీడు చచ్చిపోయాడు. లేదు, చనిపోలేదు. లేదమ్మా, నేను చూశాను, వాడు చచ్చిపోయాడు. లేదు, చనిపోలేదు. అయ్యో, కాదమ్మా, వాడు చచ్చిపోయాడమ్మా. ఏం మాట్లాడుతున్నారా వీడు? నీ చెప్పేది ఏం చేయలేదు, వీడు చచ్చిపోయాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? సార్, నేను చూశాను సార్. చెప్పేది నిజమేనా? నేను చచ్చాను. చచ్చిపోయాను. నీకు తెలుసా? ఆడద్దు, చచ్చిపోయాను. లూజా? చచ్చిపోయాడు, విండి పెట్టుకోవద్దు సార్. చచ్చిపోయాడు వీడు. మాట నమ్మద్దు నందిని, వీడు పిచ్చోడు నందిని. నన్ను చూడు నందిని. నువ్వు నోరుమీరా. వచ్చేసాను నందిని. నేను చెప్పాను కదా ఈశ్వర్ బతికే ఉన్నాడని. చూడు. రే క్రాకో, భయపడకు నందిని, నేను నీతో మాట్లాడుతున్నాను కదా. రే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చూస్తే నువ్వు చచ్చిపోయావు. కంగారు నందిని. రే, నువ్వు చచ్చిపోయావు. నువ్వు రా నందిని. అమ్మా నందిని, వీడు చచ్చిపోయాడు. వీడు చచ్చిపోయాడు. వీడు చచ్చిపోయాడు సార్. వీళ్ళకి ఎలా చెప్పాలబ్బా? ఈశ్వర్, బతికున్నవాణ్ణి చచ్చిపోయాడని చెప్పి నన్ను ఫోన్ చేస్తావా? చూడు చూడు, ఈశ్వర్ ఫోన్ చేస్తున్నాడు. వాడు కాల్ చేస్తున్నాడు. హలో ఈశ్వర్. నేను సందీప్ని మాట్లాడుతున్నాను. ఆ రోజు ఏం జరిగిందంటే, ఈశ్వర్ నేను చూడాలని ఇక్కడేం చేస్తున్నావురా బావా? రేయ్,
ఏడవద్దు నందిని. నందిని కూల్ నందిని. బాధపడకు నందిని, ప్లీజ్ బాధపడకు, బాధపడకు ప్లీజ్ నందిని. పద్దు ఏడుస్తుందిరా, చిన్నపిల్ల ఏడుస్తుందిరా. రే పద్దు చూడరా, కన్నీళ్ళైనా తొడవండిరా. రే నా వల్ల కావట్లేదురా, ఏడవకు నందిని. రే ఏడవద్దని చెప్పండిరా. రోహిత్ నువ్వైనా చెప్పరా, తను ఏడవద్దని చెప్పరా. నేను ఇక్కడే ఉన్నా, ఏం చేయలేకపోతున్నాను రా. మీరైనా ఏదైనా చెయ్యండి రా, తన్ని ఏడవద్దని చెప్పండి రా. రే వద్దు, రే నా ప్రాణంగా ప్రేమించాను రా, అది ఏడుస్తుంటే తట్టుకోలేను రా. నేను నందినిని రియలైజ్ చేయించగలిగాను, కానీ తనతో జీవితాన్ని పంచుకోలేకపోతున్నాను. ఆల్ ది బెస్ట్ నందిని ఈశ్వర్. సారీ నందిని. రోహిత్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. వాళ్ళతో ఎంతో చెప్పాలనుకున్నాను, వాళ్ళ ముందుకెళ్ళాను, కానీ వాళ్ళకి కనిపించలేదు. వాళ్ళతో మాట్లాడాను, నా మాటలు వాళ్ళకి కనిపించలేదు. నా ఫీలింగ్స్ వాళ్ళకి చెప్పాలనుకున్నాను, అప్పుడే తెలిసింది నేను లేనని, చనిపోయానని. వాళ్ళతో ఎంత మాట్లాడినా వాళ్ళు పట్టించుకోలేదు, కనీసం వినిపించుకోలేదు. కానీ మీరిద్దరు మాత్రం డౌట్లు అడుగుతున్నారు, క్లారిఫై చేసుకుంటున్నారు. ఇంతకీ మీరెవరు? అవును, రాత్రి బండి తోలింది నువ్వే కదరా. మరి బండి ఏదిరా? రాత్రి ముసల్దాని మందు తాగి ఎక్కడో గుద్దేసుంటానన్నా. గుద్దేశారా? అంటే ఇంతకీ మీరు కూడా నాలాగేనా? ఎవడో బకరాగాడు వస్తా. రైట్ రైట్
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.